అందరికీ నమస్తే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల తాకిడి తట్టుకోలేకపోతున్నట్లుగా కనపడతా ఉంది. ఇక అధికారం వచ్చిన వెనువెంట నుంచేలే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా నాయకులంతా కూడా ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటటువంటి ప్రయత్నం, ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం, అటు పోతే అసెంబ్లీలో కానీ లేకపోతే బయట కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఇక విమర్శలు సంధిస్తా ఉందనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీకి తోడు బీజేపీ పార్టీ కూడా ఈ మధ్యలో కొద్దిగా యాక్టివ్ అయ్యి దాంట్లో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు, నాయకులంతా కూడా హైడ్రా విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ మూసీ ప్రాజెక్టు సంబంధించిన ఒకరోజు వెళ్ళి నిద్ర చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రేవంత్ రెడ్డి ఒక్కనే టార్గెట్ చేస్తూ వాళ్ళు విమర్శలు సంధిస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రతిపక్షాలతో పాటు ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ మీడియా కూడా ప్రభుత్వాన్నే పాయింట్అవుట్ చేసి ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తా ఉందో, ఎక్కడెక్కడైతే మరి వింత పోకడలు పోతా ఉన్నారో, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక రేవంత్ రెడ్డి గారు చూసుకుంటా ఆ సభలలో, ఇక్కడ మీటింగులలో, అక్కడ మీటింగులలో కూడా ఆయన వంతు ఆయన కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రధానంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులు మాత్రానికి రీకౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ముఖ్యమంత్రిని వాళ్ళు పొట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా కనీసం మరి వీళ్ళు ఎందుకో స్పందించట్లేదు. వాళ్ళ శాఖల మీద కానీ లేకపోతే వాళ్ళ మీద కానీ ఎటువంటి విమర్శలు వచ్చినా లేకపోతే ఎటువంటి మరి అవతల ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా వాటి మీదనే వాళ్ళు కౌంటర్ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం లేకపోతే వాటి మీదనే వివరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారిని అంటా ఉంటే మాత్రానికి ఒక్కరు కూడా సప్పిడి చేస్తలేరు అనేది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ఓవైపు ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు, సోషల్ మీడియా మొత్తం, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు అనేటి ప్రధానంగా ప్రజల కోసం పనిచేస్తుంది. సోషల్ మీడియా అయినా ప్రధాన మీడియా అయినా సరే ఏదైనా సరే ప్రజల కోసమే పనిచేస్తుంది. గతంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం, ఇరుకున పెట్టేటటువంటి ప్రయత్నం, సోషల్ మీడియాని మరి దాన్ని వాడుకొని ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇవి కూడా అదే జరుగుతూ ఉన్నది. అధికారం మారిన తర్వాత, పార్టీ మారిన తర్వాత, నాయకులు మారిన తర్వాత కూడా సేమ్ అదే ఉంటుంది కదా. ఇక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. 1-2 సందర్భాల్లో చెప్పినా కూడా మంత్రులు వినేటటువంటి పరిస్థితి లేదు. ఇక వాళ్ళే ఒక్కొక్కసారి నోరు జారి ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు కానీ ముఖ్యమంత్రిని మాట్లాడుతుంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక వీళ్ళతో చెప్పలేక క్లియర్గా పోయి ఇక అధిష్టానానికే చెప్పినట్టు మరి ఇక కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఒకరు పెద్దలైనటువంటి మరి ఏఐసిసిలో అధ్యక్షుడు కేసీ వేణుగోపాల్ గారికి పోయి మొత్తం చెప్పుకున్నట్టు కూడా కనబడతా ఉన్నది. ఇక ఈయనే పరిస్థితులు లేదు, ఇక నా వల్ల కావట్లేదు, నా లిమిట్స్ ఇక నా వల్ల కావట్లేదు, వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు, మీరైనా చెప్పండి అని అంటే 2-3 రోజుల క్రితం కూడా మీటింగ్ జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చి మంత్రులందరినీ కూడా పిలిపించి మరి వాళ్ళకి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు క్లియర్ గా కనపడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ. మీరంతా మంత్రులుగా ఉన్నారు, మరి మీరంతా మంత్రులుగా ఉండి కనీసం మరి ముఖ్యమంత్రి మీద ఏమైనా కౌంటర్లు ఇచ్చినా కూడా, ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి మనం అందరం కలిసి ఓట్లు వేయించుకున్నాం. పథకాలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, దేని మీద సరే ప్రతిపక్షం మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిని ఒక్కనే టార్గెట్ చేసినప్పుడు మీరంతా మంత్రులు కూడా మరి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళందరికీ క్లాస్ వీకినట్టు కూడా కనపడతా ఉంది. అవసరమైతే మీ మంత్రి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపుగా 135 నుంచి 140 ఏళ్ల చరిత్ర ఉన్నది. మరి మన తాతలు ముత్తాతలు నుంచి కూడా అంతకంటే క్రితం నుంచే ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు వాటన్నిటిని దాటేస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా కొండా సురేఖ గారు ఓ పెద్ద పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ, మీరు మంత్రి శాఖలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినరు? కేటీఆర్ కి సమంతకి లింక్ కలిపేటటువంటి ప్రయత్నం చేశారు. నాగార్జునకి మొత్తం తెలుసు. ఒక మంత్రి పదవిలో ఉండి ఒక పెద్ద బాధ్యతలో ఉండి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కుదరదు కదా. అది ఎంత వైరల్ అయిందో టోటలీ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సమంతని కేటీఆర్ దగ్గరికి పోమని చెప్పిండు. ఇదంతా నాగ చైతన్యకు తెలుసు, అందుకే విడాకులు ఇచ్చారు. మళ్ళీ ఈ మధ్యలో కూడా ఒక
ఈవెంట్ కి సంబంధించి ఒక కార్యక్రమం పార్టీకి సంబంధించి మనం కూడా బీర్లు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి కదా, దావత్ మందు గిందు మొత్తం ఉండాలి కదా అని చెప్పేసి మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కొండా సురేఖ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఫర్ సపోజ్ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి గారేమో మేము 15,000 ఇస్తాం రైతు భరోసా అని చెప్తారు. 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్తే ఆడేమో బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు 12,000 రైతు భరోసా అని చెప్తారు. అంటే ఒకరి శాఖలో ఒకరు ఇన్వాల్వ్ అయిపోయి, ఇప్పుడు దామోదర నరసింహ గారు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన దాంట్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవుతారు. ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి పొంతన లేకుండా ఇట్లా ఆగమాగం అయిపోతా ఉన్నది. స్ట్రిక్ట్ గా మీరు పనిచేయాలి. ప్రధానంగా ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ ఏదైతే ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతా ఉన్నాయో వాటి మీద మీరు కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ 2 రోజుల క్రితం కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి పొట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి మీద. పొట్టు మాట్లాడితే దాని మీద ఇంతవరకు కౌంటర్ ఇచ్చింది లేదు. కాకపోతే వీళ్ళ సొంత శాఖలకు సంబంధించి ఏమైనా మాట్లాడితే వీళ్ళ సొంతగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ మరి వీళ్ళందరికీ బాస్ కదా, ఆయన రాజు, రాష్ట్రానికి రాజు లాంటి వీళ్ళంతా మంత్రులు. మరి వీళ్ళ మధ్య సఖ్యత లేకపోతే కింద ఉన్నటువంటి భటులు కానీ సైనికులు కానీ ఇంకా ఎట్లా పనిచేస్తారు? ఏం సఖ్యత ఉన్నది? ఎట్లా కట్టుకు పనిచేస్తారని చెప్పి మొత్తం కేసీ వేణుగోపాల్ గారికి, ఎందుకంటే వీళ్ళిద్దరు దోస్తానం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి కేసీ వేణుగోపాల్ గారికి కొద్దిగా దోస్తానం ఎక్కువ ఉంటుంది. ఆయన కూడా ఒక పార్టీ అగ్రస్థానంలో ఒక మెంబర్ కాబట్టి, కేసీ వేణుగోపాల్ గారు మెంబర్ కాబట్టి మొత్తం కూడా పోయి ఆయనకు చెప్పుకున్నట్టు దీన్ని మొత్తం కూడా మీరే మంత్రులతో క్లియర్ గా మాట్లాడండి, నా వల్ల అయితలేదు, పార్టీకి ఏమైనా డ్యామేజ్ వచ్చే ఇబ్బంది ఉన్నది, రీకౌంటర్లు ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పినట్టయితే మనకి క్లియర్ గా మరి సమాచారం అయితే అందుతా ఉన్నది. ప్రధానంగా ఒకరి శాఖలో మాత్రానికి ఒకరు ఇన్వాల్వ్ కాకుండా ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉందో వాళ్ళ ఆదేశాల ప్రకారం మీరు నడుచుకోవాలి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేస్తే కుదరదు. అవసరమైతే మంత్రి అభ్యర్థులు కూడా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్తారు. ఇదంతా జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మొక్కాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక వీళ్ళు ఎంత పంచాయతీలు పెట్టుకున్నా ఒకరినొకరు పట్టించుకోకపోయినా వాళ్ళు మాత్రానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించుకుంటే ఉంటారు. వాళ్ళు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా బలంగా ఉండబట్టే ఇలా అధికారంలోకి వచ్చింది. ఇగో సారు ముఖ్యమంత్రి అయిండు, వీళ్ళంతా కూడా మంత్రులు అయ్యారు. అంతేగాని ఒకరికొకరికి సంబంధం లేకుండా చిల్లర మందల పనులు చేసుకుంటా మాత్రానికి ఇప్పటికే ఖచ్చితంగా కదా ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేసి మాట్లాడతాయి. ఇటు హైడ్రా కానీ మూసీ కానీ 6 గ్యారంటీలు కానీ మీరు ఇచ్చే పథకాలు ఏవైనాయి ఒకరికి సోయి పొంతన లేకపోతే దొరికేటటువంటి ప్రయత్నం. పెద్ద పార్టీ కదా, చిన్న పార్టీయా? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి పార్టీ కాదు కదా, ఒక పెద్ద జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో మీరు మంత్రులుగా కొనసాగుతూ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ సఖ్యత లేకపోతే చాలా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మార్చుకోకపోతే మాత్రానికి ఇగో మంత్రులని అవసరమైతే మార్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని మరి కేసీ వేణుగోపాల్ అయితే క్లియర్ గా మంత్రులందరూ కూడా స్వీట్ గా మరి వార్నింగ్ ఇచ్చినట్టయితే కనబడతా ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నా వల్ల కాదు, నా మాట వినేటటువంటి పరిస్థితి లేదు, 1-2 సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా నువ్వా చెప్పేది అన్నట్టు కూడా చూసిర్రు కాబట్టి ఇక మీరే వీళ్ళంతా కూడా కొద్దిగా మాట్లాడి సఖ్యత చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మంత్రులకి కేసీ వేణుగోపాల్ గారు వచ్చి రాష్ట్రానికి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిందంటే మాత్రానికి దీని వెనుక ఇక నా వల్ల కావట్లేదు కాబట్టి మీరే చెప్పండి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి ప్లాన్ ఉన్నట్టయితే కనబడతా ఉంది. మరి మంత్రులైనా సరే ఇప్పటికైనా సఖ్యతగా ఉండి ఒకరి దాంట్లో ఒకరు దూరి కాకుండా, మరి ముఖ్యమంత్రి మీ బాస్ కదా, ఆయన రాజు, ఇక ఆయన మీద కౌంటర్ అయితే రీకౌంటర్లు ఇవ్వాలి కదా. తట్టుకోలేకపోతుంది కాబట్టి మీరు కూడా కొద్దిగా భుజాల మీద మోసి కొద్దిగా కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నం లేకపోతే రీకౌంటర్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయినా ముఖ్యమంత్రి గారిని చూసి కనీసం రేవంత్ రెడ్డి గారి మొహం చూసైనా సరే మరి మీరంతా చేయాలి. ఇప్పటికే అధిష్టానం కూడా మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టయితే మాత్రానికి క్లియర్ గా మనకి రాష్ట్ర రాజకీయాల్లో కానీ లేకపోతే ఇక్కడ పక్క సోషల్ మీడియాలో కానీ ఇదంతా కూడా సమాచారం అందుతా ఉంది.